నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. కాంగ్రెస్ జనతా పార్టీ మొదలుపెట్టిన ఈ ఆందోళనలకు విపక్షాలు కూడా తోడయ్యాయి. ఈ లీక్ అంశంపై పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఈ పరిణామాల వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ బాధ్యులకు త్వరగా కఠిన శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రకటించారు. యువత భవిష్యత్తుకు హాని చేయాలని చూసేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వారి సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని కూడా వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది కొనసాగింపు. పేపర్ లీక్ బాధ్యులకు శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు అని ఎక్స్ వేదికగా మోదీ వెల్లడించారు. మోదీ ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. మన యువత భవిష్యత్తుకు హాని చేసింది మీరే. మన విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుంటే చూసి బాధ్యులైన వారిని రక్షించారు. ఇప్పుడు విద్యార్థుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. 1. ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలి. 2. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. 3. యువతపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని రాహుల్ ఎక్స్ లో రాసుకొచ్చారు.